నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక డిఫరెంట్ వేవ్లో వెళ్తూ ఉన్నాయి. దానికి కారణం రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనా విధానం. ఇప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ప్రతిసారి ప్రతి అంశంలోనూ కూడా విభేదిస్తున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా లేవు అనేది జగమెరిగిన సత్యం అని బీఆర్ఎస్ అంటోంది. దానికి తోడు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మార్చడం, ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపురేఖలను మార్చే పరిస్థితికి తీసుకొచ్చారు. నిజంగానే మరి తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల మీద సర్వత్రా ప్రజల్లో కావచ్చు, రాజకీయ విశ్లేషకుల మధ్య కావచ్చు, అనేక మంది మేధావుల మధ్య కావచ్చు, అనేక రకాల ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ తల్లిని ఈరోజు పేద తల్లిని చేశారు, తెలంగాణ తల్లిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలువుదోపిడీ చేసిందంటూ కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. సో నిజంగానే మరి ఈ అన్నింటి మీద, అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిపాలన మీద, వాళ్ళు ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీల మీద అనేక రకాలైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి దీని మీద చర్చించడానికి మనతో పాటు ఈరోజు రామ్మూర్తి పోలపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన విధానం గాడిలో ఉందా లేదా అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా తెలంగాణ 10 సంవత్సరాలు మీ పాలనలో కొనసాగింది. సరే, మీరు ప్రజలకు ఏం చేశారు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ఒక్కసారి మరి కాంగ్రెస్కి అవకాశం ఇద్దాం అనుకున్నారా, లేకపోతే కేసీఆర్ గారి మీద కొంత వ్యతిరేకతతోటి మరి కాంగ్రెస్ని గెలిపించారు? మొత్తం దగ్గర జరిగిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 11 నెలలు, ఇప్పుడు దాదాపు సంవత్సరం కంప్లీట్గా వస్తుంది. మరి ప్రజాపాలనతో కొనసాగిస్తున్నటువంటి ఈ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ముఖ్యంగా తెలంగాణ ఎప్పుడైతే తెలంగాణలో రెండో ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కానించి టీఎస్ని టీజీ చేశారు. అదేవిధంగా ఆ లోగో ఏదైతే మన రాజముద్ర ఏదైతే ఉందో దానిలో కూడా మార్పులు చేద్దామని ప్రయత్నం చేశారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. ఇస్తానన్న 6 గ్యారెంటీల విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనేది కొత్త అన్ని అంశాల మీద మనం బీఆర్ఎస్ ఎప్పుడు కూడా దానికి సంబంధించి పోరాటాలు చేస్తూనే ఉంది. సో ఏంటి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతాం? ఏదైతే ప్రభుత్వం మార్పు వచ్చిన తర్వాత ఏదైతే వీళ్ళు ప్రజాపాలన అని తీసుకొచ్చిల్లో, ప్రజాపాలన కాస్త ప్రకటనల పాలన అవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం హైదరాబాద్లో ప్రతి పిల్లర్కి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర ఏదైతే పిల్లర్స్ కానీ, అదేవిధంగా కటౌట్స్ కానీ, లేకపోతే హోర్డింగ్స్ కానీ, ఇవన్నీ మొత్తం కంప్లీట్గా రోజు ఒక పేపర్లో ఏదో ఒక ప్రకటన. వీళ్ళు చేసింది ఏంది అసలు? ఏదైతే వీళ్ళు 6 గ్యారెంటీలు వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల మీద వీళ్ళు చేస్తున్నది ఏంది? అసలు 6 గ్యారెంటీలు అటకెక్కినాయి. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు 2-3 అంశాలు ముట్టుకున్నారు 6 గ్యారెంటీల్లో. 13 అంశాల్లో 2 ముట్టుకున్నారు, 3 ముట్టుకున్నారు, మొత్తం 2-3 ముట్టుకున్నారు. అందులో ఒకటి ఆర్టీసీ సంబంధించి ఫ్రీ బస్సు కూడా ఫ్రీ బస్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే మహిళ బస్ ఎక్కిన తర్వాత ప్రతి మహిళకు ఒక టికెట్ చెప్తారు. ఆ టికెట్ కి ఖచ్చితంగా ఏదైతే ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాలి, అలా రోజుకు 10 కోట్లు చెల్లించాలి. ఇప్పుడున్న పరిస్థితులలో రోజు 10 కోట్లు ఏదైతే ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాలి, అది కాస్త ఎంత అయిందంటే ఇప్పుడు దాదాపు 12 నెలలు అవుతుంది. దాదాపు 3,000 కోట్ల భారం ఉన్నది దాని మీద. 3,000 కోట్లు ఇప్పటివరకు చెల్లించింది లేదు. అదే విధంగా ఏదైతే 200 యూనిట్లకు సంబంధించి వీళ్ళైతే ఫ్రీ కరెంట్ అంటున్నారో, దాదాపు పవర్ డిస్కామ్లకు వీళ్ళు 18,000 కోట్లు పెండింగ్ ఉన్నారు. అది కూడా ప్రజల మీద ఏదైతే చూస్తామని చెప్తే మేము కూడా దానికి మా మాజీ మంత్రి వర్లు కానీ వాళ్ళు కూడా పోరాటం చేస్తే దాన్ని కూడా వెనకకు తీసుకున్నది మీరు చూశారు. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు గ్యాస్ ఎవరికి వస్తుందో ఒక కొత్త గ్యాస్ ముచ్చట. అదే విధంగా నేను ఏదైతే రుణమాఫీ విషయం కూడా చెప్తా. రుణమాఫీ విషయంలో అమెరికాకు పోయి ఈయన ఏమన్నాడంటే 31,000 కోట్లు మీరు క్లే చేయండి, 31,000 కోట్లు మేము ప్రజలకు ఏదైతే రైతులకు వేసినా వాళ్ళు సంబరాలు చేసుకుంటారని చెప్తాడు. మళ్ళీ వరంగల్ సభకు వచ్చి 18,000 కోట్లు అంటాడు. మళ్ళీ ఇవాళ 22 కోట్లు. సభలో కూడా 18,000 కోట్లనే చెప్పాడు. అదే కదా, ఒకదానికి పొందడం లేదు. నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారం, నాకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రకారం చెప్తున్నా 8 నుంచి 9,000 కోట్లే పోయినాయి. అది కూడా ఊరికి సంబంధించి కొంతమందికి ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన దగ్గర వాళ్ళకు రుణమాఫీ చేసుకున్నారు తప్ప నిజమైన లబ్ధిదారులకు అసలు జరగలేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మార్పు అని వచ్చిన తర్వాత ఏ మార్పు జరిగిందండి? వీళ్ళు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత దాడులే. విద్యార్థులు పరీక్ష వాయిదా ఏమన్నారు. మేము పోతూ నోటిఫికేషన్ వేసినామో, వీళ్ళు కూడా నోటిఫికేషన్ వేసి ఏం లేదు. సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. అది బోఫర్స్ ముచ్చట అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే మేము ఇచ్చిన ఉద్యోగాలనే ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఈయన టెంట్లు వేసి మొత్తం నియామక పత్రాలు ఇస్తాడు. ఇప్పటికి 55,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తాడు. కంప్లీట్ చెప్తున్నా 5,000 చిల్లర ఉద్యోగాలు తప్ప వీళ్ళు ఒక్క ఉద్యోగం కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఇంకా దాదాపు 95,000 ఉద్యోగాలు తెలంగాణ యువతకు వీళ్ళు బాకున్నారు. నేనేమంటున్నా అంటే విద్యార్థులు ఏదైతే పరీక్ష వాయిదా వేయమంటే వాళ్ళను గ్రంథాలయానికి వెళ్ళి గుంజుకొచ్చి కొడతారు. అదే విధంగా హైడ్రా విషయం, చిన్న పిల్లలు స్కూల్లో ఉన్న పిల్లల్ని వాళ్ళు స్కూల్కి పోయిన తర్వాత వచ్చే వరకు ఇల్లు లేదు, మాయమైంది ఇల్లు. అలాంటి పరిస్థితులు పేదవాళ్ళను మొత్తం
కంప్లీట్ గా రోడ్ల మీద వర్షంలో ఇల్లులు కూలగొడితే శనివారం రాత్రో లేకపోతే ఆదివారము కోర్టు సెలవు ఉన్న క్రమంలో వాళ్ళ ఇండ్ల మీదకి పోయి 55 చెరువులను గుర్తించాలండి వీళ్ళు. తెలంగాణలో ఏదైతే హైదరాబాద్ సంబంధించిన హైడ్రాక్ సంబంధించిన రంగనాథ్ చేతిలో 55 చెరువులు ఉన్నాయి. ఆ 55 చెరువుల చుట్టూ ఎన్నిళ్ళు ఉన్నాయని ఒకసారి చూస్తే మీరు షాక్ అవుతారు. ఆ ఫైల్ మీకు ఇస్తా. ఎందుకంటే ఆ 55 చెరువుల చుట్టూ ఉన్న ఏదైతే ఇప్పుడు ఇప్పంచెలు కాదండి, ఒక 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇల్లులు కట్టుకుని ఉన్నారు. వాటన్నింటి కూడా కొలితే ఒక విధంగా చెప్పాలంటే ఒక భూకంపం వచ్చిన పరిస్థితి హైదరాబాద్ లో వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు అది అట్లా చేసిళ్ళు మొత్తం కంప్లీట్ గా చిన్నపిల్లలు ఏడవడం, అదే విధంగా అక్కడ ఏదైతే పేదల ఇల్లు గులగొడితే శాపనార్థాలు విన్న తర్వాత మళ్ళీ వెనకకు పోయి కోర్టు ఆఖరికి ముట్టకాయలు కూడా వేసింది. ఉన్నోనికో న్యాయం లేనుకోనే, ఉన్నోనికి వీడు డైరెక్ట్ పోయి ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ కలితే ఆ ఇల్లు అట్నే ఉంటుంది, అంతే. కానీ లేనోడు మాత్రం ఖచ్చితంగా ఇల్లు కూలిపోతుంది. ఎందుకంటే ఒకళ్ళను పేదోని కూలగొడితేనే ఉన్నోడు దగ్గరకు వస్తాడన్న విధానంతో వీళ్ళు బ్లాక్ మెయిలర్స్, వీళ్ళు పుట్టిందే బ్లాక్ మెయిల్ తోని. వీళ్ళు కంప్లీట్ గా నోట్ల కట్టలతో ఏదైతే 2014లో ఏర్పడే రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 2015లో కూలగొట్టడానికి నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. ఇప్పుడు అలాంటి వ్యక్తి మంచి మెంటాలిటీ ఎందుకు ఉంటుందండి? ఉండదు. అదే విధంగా మూసి పరివాహక ప్రాంతం 55 కిలోమీటర్లకు నువ్వు 150,000 కోట్లని మొత్తం మూసీని మొత్తం సుందరీకరిస్తా అని నేనేమంటున్నా అంటే, మూసీలో పేదవాళ్ళు ఉండరు, మొత్తం పేదవాళ్ళు కూడకూడదు. మరి అదానికి అంబానికి పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించిన హోటల్స్, అదే విధంగా ఏదైతే విహారానికి సంబంధించిన రీల్స్, అదే విధంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎట్లా వస్తాయి? ఖాళీగా ఉండాలి కదా కూలగొడితే. మరి నువ్వు అదానికి ఎట్లా ఇస్తావు, అంబానికి ఎట్లా ఇస్తావు? కన్స్ట్రక్షన్ చేయకూడదు కదా, చేయొద్దు కదా అలాంటి పరిస్థితులు. ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా ఈయన ఒక ఒప్పందం ప్రకారం నడుస్తున్నదండి. ఎందుకంటే నోటుకు ఓటు కింద దొరికిపోయిండు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ లక్కలైన చంద్రబాబు రావడం వల్ల నేను ఇప్పుడు రాష్ట్రంలో కూడా నడుస్తున్నది ప్యూర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదండి, ఎంసీఆర్ ప్రభుత్వం, మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎంసీఆర్ ప్రభుత్వం. అందుకనే ఆ విధంగా ఇప్పుడు సేఫ్ గా ఉన్నాడు. లేకపోతే ఈయన నోటు కింద ఖచ్చితంగా ఎక్కడ రాజమండ్రిలో లేకపోతే తిహార్ జైల్లో ఉండేటోడు. ఏదైతే 55 చెరువులు తీసుకొచ్చి ఆ 55 చెరువుల చుట్టూ ఒక్కొక్క చెరువు చూస్తే మీరు 50,000 నుంచి 1,00,000 ఇల్లు ఉంటాయి. ఆ ఇళ్లను ముట్టుకుంటే వాస్తవంగా చెప్తున్నా ఒక ప్రళయం లాగా అవుతుంది, హైదరాబాద్ మొత్తం కాలవుతుంది. ఇలాంటి కుట్రపూరితమైన హైదరాబాద్ లో వీళ్ళకి ఓట్లు వాళ్ళేదని వీళ్ళ మీద కుట్రపూరితంగా వ్యవహరించుకుంటూ వీళ్ళని ఎలా విధంగా భయభ్రాంతులకు గురి చేసి యాగం చేయాలని. అదే విధంగా మేము హైదరాబాద్ ఏ ప్రభుత్వం ఉన్నా, గతంలో టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, లేకపోతే ఇతర ముఖ్యమంత్రులు ఉన్నా, ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నా, ఇంకా మేమున్నా, ఏదైతే కేసీఆర్ గారు ఉన్నా, నగరం 4 వైపులా డెవలప్ కావాలని చూస్తాం. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నట్టే ఒక 4th సిటీ అని ఒక విజయవాడ హైవేకి తీసుకుపోయి ఏదైతే 4th సిటీ అని చెప్తున్నాడు. 4th సిటీ అనడం వల్ల ఏంటంటే నగరానికి ఉన్న 3 దిక్కుల మొత్తం కంప్లీట్ గా పడిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈయన తీసుకున్న హైడ్రా నిర్ణయాల వల్ల లేకపోతే ఈ మూసీ నిర్ణయాల వల్ల ఏమిందంటే ఈ రోజు 99% రియల్ ఎస్టేట్ మొత్తం కంప్లీట్ గా పడిపోయింది. కనీసం రియల్ ఎస్టేట్ మీద ఏదైతే బతికే ఒక వ్యక్తులు ఉన్నారో, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, కనీసం ఇంట్లోకి బియ్యం కూడా తీసుకోలేని పరిస్థితి, ఆత్మహత్యలు కూడా అయ్యే పరిశాన్ ఉన్నది. అంత ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఇప్పుడు హైదరాబాద్ లో. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయింది. నేనేమన్నా అంటే మొత్తం దేశం మొత్తం పడిపోయింది అంటే, నువ్వు పోయి చూడు బెంగళూరు ఎట్లా నడుస్తుందో, ముంబైలో ఎట్లా నడుస్తుందో రియల్ ఎస్టేట్. దరిద్రమైన నిర్ణయం వల్ల ఈయన వ్యవహారం సరిగ్గా ఏదాకా, అడ్మినిస్ట్రేషన్ లేక, ఏ ఐడియాలజీ చక్కగా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండే నీకే అర్థమైతలేదు. ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసిన వస్తే వీళ్ళు కూడా ఏమనుకున్నారు, రియల్ ఎస్టేట్ అనుభవం ఉన్న రేవంత్ రెడ్డి వస్తుండు మనకి లాభం జరుగుతుంది అనుకుంటే గానీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పనిచేసే చిన్న వ్యక్తి, అది కొనుగోలులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి, అమ్మకాల్లో ఇన్వాల్వ్ అయ్యే చిన్న వ్యక్తులు కూడా అబ్బాయి ఎప్పుడు పోతారా అబ్బాయి అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. అదే విధంగా 1 పోలీస్ విధానం తీసుకొస్తా నేనే అన్నాడు. పోలీసులతో కొట్టించిన ఏకైక ముఖ్యమంత్రి అలాంటి పోయిన ఘోరం ఇది. వాళ్ళ భార్యలను ఒకవేళ వాళ్ళ భార్యలు రోడ్ ఎక్కితే ఉన్నతాధికారి దగ్గర పోతే మీరు ఎవరిని అసలు బెటాలియన్ పోలీసులు మిమ్మల్ని ఎవరం పెళ్లి చేసుకోమని నాకు అవమానకరమైన మాటలు అంటే రాష్ట్రం కోసం ఏదైతే వాళ్ళ సేవలు చేస్తున్నారో అటువంటి పోలీసులు అవమానించి వాళ్ళ కుటుంబాలను కూడా అవమానించి ఇదాంటి ప్రజాపాలన అంటే. నేనేమంటున్నా అంటే లగచర్ల విషయం తీసుకుపోతాం, దళితుల మీద రాత్రి అర్ధరాత్రి ఈ ఊరి మీద లగచర్ల విషయంలో మీ రౌడీల చేత కొట్టించారు, మీ రౌడీలే అందులో ముఖ్య భూమికి పోషించారని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. అసలు మీరు చేసిన పెంట అని చెప్తాను, మాట్లాడుతాం. పెంట కాదండి. ఇప్పుడు నిన్న ఒకటి చెప్తా, మీ జీవగూడెం ప్లే చేయండి. ఎందుకంటే లగచెర్ల, పోలేపల్లి, ఆ పక్కన ఇంకొక విలేజ్, 3 గ్రామాలకు చెందిన భూములు వీళ్ళు ఏదైతే అధికారికంగా గెజిట్ విడుదల చేసింది, ఏదైతే ఈ భూములు ఇక్కడ భూములు మేము తీసుకుంటున్నామో ఇది ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించిన కంపెనీ అంటారు. నేను చెప్తున్నా మ్యాక్స్ బిఎన్ కంపెనీ రేవంత్ రెడ్డి అల్లుంది. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, ఆ కంపెనీ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు ఇస్తాం. ఆ కంపెనీ మ్యాక్స్ బిఎన్ కంపెనీ, ఆ కంపెనీ ఏదైతే ఇక్కడ తీసుకొచ్చి ఆ విధంగా భూములు గుంజుకొని వాళ్ళని ఏదైతే అవమానంగా వాళ్ళ తొండలు కూడా గుడ్డు పెట్టాయని చూపెడతారు, వ్యవసాయం చేసుకున్న రైతులు వాళ్ళకి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో వేసింది మీరా మేమా? పోలీస్ స్టేషన్ తాడు దిగి పెట్టింది మీరా మేమా?
మమ్మల్ని మీరు ఎక్కడ కొట్టామండి? మేము కొట్టలేదు. వీళ్ళు పోలీసులు కానీ రేవంత్ రెడ్డి మనుషులు కానీ మహిళల ఛాతుల మీద కూడా చేతులు వేసింది. ఎంత అవమానకరమైన పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం అంటే మీ చేతి గుర్తులంటే ఇవ్వండి. అక్కడ మహిళా పోలీసుల మీద చేతులు వేయడం. అదే విధంగా ఇదే మాట మీరు అడిగితే మీ హయాంలో ఖమ్మంలో సంఖ్యలు వేసి మరి తీసుకెళ్లారు. అది కూడా ఖమ్మంలో వెంటనే సస్పెండ్ చేశాం. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. కేసీఆర్ గారిది ఏదైనా కూడా ఇమీడియట్ యాక్షన్ ఉన్నది. ఒకవేళ ఇక్కడ మహిళల మీద అఘాయిత్యాలు అయితే కూడా మీరు ఇమీడియట్ ఎన్కౌంటర్ లేని పరిస్థితి చూస్తారు. నేను ఒకటి ఇంకా క్లియర్ చెప్తాను. ఇప్పుడు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ చూద్దాం. ఇప్పటికి న్యాయం జరిగిందా? కలకత్తాలో సంబంధించిన క్యాండిల్ ర్యాలీలో డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, కేసీఆర్ లాంటి లీడర్ ఇక్కడ లేడు, కేసీఆర్ లాంటి లీడర్ ఉంటే మాకు స్వతంత్ర న్యాయం జరుగు, మా ఏదైతే ఇక్కడ కలకత్తాలో రేప్ మహిళకు సంబంధించి వాళ్ళు కూడా డైరెక్ట్ లైవ్ లో ఉన్నారు, మీరు వినిపించండి. అలాంటి ఏదైతే కేసీఆర్ గారు ఖండాంతరాలు దాటింది. దిశ విషయంలో జరిగింది. ఎస్, దిశ విషయంలో ఖండాంతరాలు దాటింది. కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి నేర్పు, కేసీఆర్ గారి ఏదైతే ఆ నిర్ణయాలు ఇలా ఉంటాయి. ఇంత తుగ్లక్ లాగా కూలగొడతా మేము చెప్తున్నాం. మాది కట్టే ప్రభుత్వం, ఇది కూలగొట్టే ప్రభుత్వం. క్లియర్ గా అర్థమైంది ప్రజలకు. ఏ మార్పు అంటే నేను చెప్తున్నా, వీళ్ళ మార్పు ఏదైతే అన్నదమ్ముల మార్పు, ఆర్థికంగా బాగా మార్పు అయింది. అదే విధంగా తెలంగాణ లోగోని మారుదాం అనుకున్నాడు. లోగోని మారుదాం కాకతీయ ఎంబులము అది. ఎందుకంటే ఈ రోజు కూడా తెలంగాణ నీళ్లు తాగుతున్నది అంటే గొలుసుకట్టు చెరువులు. ఒక అద్భుతమైన ఒక నిర్మాణాన్ని, ఒక చెరువు నిండితే ఒక చెరువు, ఒక చెరువు నిండితే ఒక చెరువు, ఒక గొలుసుకట్టు చెరువులు నిర్మించిన ఘనత కాకతీయులది. ఆ కాకతీయుల ఎంలం లేకుండా చేద్దాం అనుకున్నాడు. చరిత్రకారులు, అదే విధంగా చిత్రకారులు అని వస్తే మళ్ళీ నిర్ణయం వెనక తీసుకున్నాడు. నేనేమంటున్నా అంటే ఇంక దాని తర్వాత తెలంగాణ గీతాన్ని కొంచెం దాన్ని మొత్తం మోడర్న్ గా చేసి అది చేద్దాం అనుకుంటే అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు కూడా యావత్ తెలంగాణ పాత పాటే వాడుకుంటాను తప్ప, నేను అందశ్రీ కూడా చెప్తున్నా, మీరు ఎన్ని కథలు పడ్డా ఏం చేసినా కూడా నీ గీతమే కావచ్చు, నువ్వు గొప్ప వ్యక్తివే, నేను కాదనట్లేదు. కానీ నువ్వు రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర ఉన్న రోజులు నీ విలువ తగ్గించుకుంటావు. తెలంగాణ ప్రజల దృష్టిలో నువ్వు చాలా చిన్నగా అయిపోయినావు. ఈ రోజు కూడా నువ్వు ఒక మాట మాట్లాడు. ఏది నిన్న స్టేజ్ మీద మాట్లాడుతూ తెలంగాణ తల్లి గతంలో 10 సంవత్సరాల తల్లి, గుడిలో ఉండే తల్లి, ఈ రోజు పెట్టిన తల్లి గుండెలో ఉండే తల్లి. మీ గుండె ఎవరి గుండెలైనా పెట్టుకోవాలి, కాంగ్రెస్ గుండెలలో మేము వద్దంటలేం కదా. అది కాంగ్రెస్ సంబంధించిన ఎంలం లాగానే ఉన్నది, కాంగ్రెస్ సంబంధించిన సింబల్ లాగానే ఉన్నది తప్ప ఈ రోజు కూడా ఏదో గెజిట్ ఏదైతే వీళ్ళు ఒకటి నిర్ణయం తీసుకొచ్చిళ్ళు, తెలంగాణ తల్లిని ఏమనొద్దంటే నిజంగా మెడ మీద కత్తి పెట్టి గిదే తల్లిని మీరు తల్లి అనలు అంటే కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఎట్లుండాలంటే, ఇప్పుడు మీ తల్లి ఉంది, మీ తల్లిని నేను నమ్మాలి, నా తల్లిని మీరు నమ్మాలి. వచ్చి ఒక తల్లి అంటే తల్లే, ఇక మనం తల్లిని మారుస్తామా అండి? తల్లిని మారవడం ఎవరిన తల్లి? ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఒక తల్లి, నేను వచ్చిన తర్వాత నాకు ఒక తల్లి ఉంటుందా? తెలంగాణ తల్లి అంటే ఒక బతుకమ్మ చేతిలో పట్టుకుంటుంది. నేను గతంలో కూడా చెప్పాను, నాగలు ఉంటాయా, దొరసాన్ల విగ్రహాలు, దొరసాన్లకి ఎప్పుడు కిరీటాలు ఉండవండి. ఎప్పుడైనా భరతమాత విగ్రహం కంచెలు నేను చెప్తాను. ఇది భరతమాత విగ్రహం. చేతిలో జెండా. ఒక అమ్మవారిని ఉద్దేశించి చిత్రకారులు ఎప్పుడైనా కూడా చిత్రకారులు ఏం చేస్తారంటే అమ్మవారిని ఊహించుకొని ఒక తెలంగాణ ఏదో భరతమాత తల్లి ఎట్లా చేయాలన్నది ఆ నగలు, అదే విధంగా కిరీటాలు ఇవన్నీ పెడతారు. భారతదేశ బొమ్మ. ఇది భారతదేశం. అదే విధంగా తెలుగు తల్లి విగ్రహం ఇది కూడా చూడండి, ఎంత బ్రహ్మాండంగా నగలు, కిరీటాలు ఇట్లుంటాయి. మేము కూడా ఏంటంటే అప్పుడు తెలంగాణ రాకముందే, ఇప్పుడు కొంతమంది మమ్మల్ని సిపిఐ నేతలు కూడా, సిపిఐ వాళ్ళు కూడా ఏమంటారు అంటే మమ్మల్ని అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు. ఏంటంటే తెలంగాణకు ఒక తల్లి ఉండాలని చరిత్రకారులు, అదే విధంగా ఉద్యమకారులు కోరుకుంటే పుట్టిన తల్లి ఈ తల్లితోనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఈ తల్లితోని కాంగ్రెస్ రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్ రాష్ట్రం కూడా రాలే, కాంగ్రెస్ రాష్ట్రం వచ్చిన తర్వాత పుట్టింది ఈ తల్లి. నేను ఈ తల్లి ఏమంటున్నా అంటే తెలంగాణ తీసుకొచ్చిన తల్లి. ఈ తెలంగాణ తీసుకొచ్చిన తల్లికి నగలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నువ్వు ఏంటంటే ఒక అమ్మవారి రూపం ఇది, దీనిలో కూడా నువ్వు పెడార్థాలు తీసుకొచ్చి అది చేయడం కరెక్ట్ కాదు. మార్పు అంటే ఏం మార్పు అయిందండి? ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా అండి? ఏం మార్పు వచ్చిందండి? ఇప్పుడు నువ్వు ఏదైతే తెలంగాణ లోగో విషయంలో ఫెయిల్ అయినావు, అదే విధంగా తెలంగాణ గీతాన్ని కూడా అదిగిపోయి ఫెయిల్ అయినావు. ఇప్పుడు తెలంగాణ తల్లి విషయంలో కూడా ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. అదే విధంగా టీఎస్ నుంచి టీజీ తీసుకొచ్చినాం. నేనేమంటే అప్పుడు సెంటిమెంట్ ఉండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మేము టీజీ అని రాసుకున్నాం కాబట్టి మేము టీజీ రాసుకుంటామని కొంతమంది అనొచ్చు. కానీ క్లాస్గా ఉండాలి, కొంచెం మంచిగా ఉండాలి. ఏ తెలంగాణ స్టేట్ అన్నది ఒకటి, నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్ పెట్టుకుంటేంది, టీజీ పెట్టుకుంటేంది. తెలంగాణ రాకముందు ఒకటి కావాలనుకున్నారు, వచ్చిన తర్వాత నువ్వు టీఎస్ పెట్టుకున్న తెలంగాణ, టీజీ పెట్టుకున్న తెలంగాణ. ఆ మార్పు చేయడానికి టీఎస్ నుంచి టీజీ అని 700 కోట్లు ఖర్చు పెట్టి, విగ్రహానికి ఏమో 5.5 కోట్లు. చెప్తా, విగ్రహానికి 5.5 కోట్లు. అదే విధంగా ఇలా మొత్తం అన్ని వృధా ఖర్చులు. నిన్న చేసిన విషయం కూడా చెప్తా. నిన్న ఏంటంటే నిన్న వీళ్ళు ఉత్సవాలు జరుపుకున్నారు కదా, విజయోత్సవాలు కాదు, వీళ్ళు 6 గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్ అయినా అపవిజయోత్సవాలు పెట్టుకోవాలి. అపవిజయోత్సవాలు పెట్టుకోవాలి. దానికి సంబంధించి ఏంటంటే 33 జిల్లాలకు సంబంధించి 32 జిల్లాలకు వీళ్ళు ఆల్రెడీ డబ్బులు పంపింది.
ఒక్కొక్క జిల్లాకి ఇంత అని మొత్తం ఎంత జరుపుకోవాలండి విజయోత్సవాలు జరుపుకోనికి అఫీషియల్ గా పంపిన డబ్బులు 33 జిల్లాలకు సంబంధించి 1 కోటి చిల్లర పంపిండు. అదే హైదరాబాద్ అదే విధంగా రంగారెడ్డికి సంబంధించి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లు దానికి ఎంత పంపిండు అంటే దానికి ఒక 5 నుంచి 8-9 కోట్లు దానికి ఖర్చు పెట్టిండు. ఒక్క రోజులనే దాదాపు ఈ వారం రోజులు జరిగిన తంతులో దాదాపు 8-9 కోట్లు ఖర్చు పెట్టిండు. మళ్ళీ నిన్న ఒక్క రోజు ఇంకా వైమానికం అని దానికని డ్రోన్ కని దీనికని మొత్తం కళాకారులకని మొత్తం కంప్లీట్ గా మొత్తం డబ్బులు మొత్తం ఖాళీ చేసాడు. అసలు ఈ డబ్బులు లేవంటారు. డబ్బులు లేవన్నది చాలా అబద్ధము. రాష్ట్రము ఇన్న వరంగల్ సభలో మీరు ఒక్కసారి వినండి. ఎందుకంటే ఇందిరా ఏదో ప్రోగ్రామ్ పెట్టిండు. ఆ ప్రోగ్రామ్ లో చెప్పిండు రాష్ట్రానికి ఆదాయం, నేను ఆయన రికార్డు చెప్తున్నా, రాష్ట్రానికి ఆదాయం 18,500 కోట్లు వస్తుంది ప్రతి నెలకు. 18,500 కోట్లు. 18,500 కోట్లు. ఇంతకుముందు ఎంత ఉండే అన్నది కూడా అది కూడా చెప్తా. 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనకు 1 ఇయర్ ఇన్కమ్ 29,288 కోట్లు. అది మొత్తం సంవత్సరానికి. కానీ ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి చేతులకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులకు అదేవిధంగా తెలంగాణలో చేసిన ఏదైతే మార్పులకు ఇప్పుడు తెలంగాణలో వస్తున్న ఆదాయం ప్రతి నెలకు 18,500 కోట్లు. అంటే ఈ 12 నెలల్లో నీకు వచ్చిన ఆదాయం 2,22,000 చిల్లర కోట్లు. ఇవి 2,22,000 కోట్లు మొత్తం. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చిన 2,22,000 కోట్లు. ఈయన తీసుకొచ్చింది ఇంకా అప్పు 80,000 కోట్లు. మొత్తం ఎంత? 3 లక్షల కోట్లు వచ్చింది. ఈ 3 లక్షల కోట్లతోని 3 ప్రాజెక్టులు కాళేశ్వరం కట్టచ్చు. నువ్వు ఏం చేస్తున్నావు? ఈ డబ్బులు ఎడవేరి ఎవడు పంచుకుంటున్నాడు? పందికొక్కులాగా తింటున్నారా? మీ కాంట్రాక్ట్ల కోసం వచ్చిందా? మీ పొంగులేటి కోసం వచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం నాకు అర్థం అవ్వట్లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ మింగుతున్నారా? ఎడబోతున్నాయి డబ్బులు లేవు అని మొత్తం ప్రపంచం ముందు అదే విధంగా దేశం ముందు మొత్తం ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు. పేద తెలంగాణ చిత్రీకరించి తెలంగాణ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటూ పందికొక్కులాగా మెక్కుకుంటూ ఈ విధంగా మీరు ఈ మొత్తం డబ్బులు లేవు అంటాడు. విగ్రహాల విషయానికి వస్తాం. ఆంధ్రాకు పోతాడు. మొన్న రోషయ్య గారికి సంబంధించింది ఇక్కడ తీసుకొచ్చి విగ్రహం పెడతా అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మారుస్తా అంటాడు. తెలంగాణ తల్లి కింద తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరుని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద మారుస్తా అంటున్నాడు. ఆయన నాకు అర్థం అవ్వట్లేదు. రోషయ్య ఇక్కడికి వస్తాడు ఎట్లా, మరి తెలుగు అడిగి పోతుంది ఎట్లా? నువ్వు మారుతావు మొత్తం మన స్థానికులే ఉండాలనుకుందాం. మరి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు మారు. అదే విధంగా సచివాలయం ముందు పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహం తీసి. ఇది కదా మార్పు అంటే నీ మార్పు ఏదైతే తీసుకురావాలనుకుంటే తీసుకురా. తెలంగాణ సంబంధించిన ఉండు. నీ మార్పు ఏమంటున్నా అంటే నేను 100 సార్లు చెప్తున్నా. హైడ్రా విషయంలో కూడా చాలా సార్లు చెప్పాను. హైడ్రా అంటే HY అంటే హైదరాబాద్, D అంటే దోచుకునే, R అంటే రేవంత్ రెడ్డి, A అంటే అన్నదమ్ములు. ఇట్లా హైడ్రా ఫుల్ ఫామ్ కూడా ఇదే చెప్పాను. ఇలా పుట్టింది. మళ్ళీ చెప్పండి. HY అంటే హైదరాబాద్, ఎస్. D అంటే దోచుకునే, R అంటే రేవంత్ రెడ్డి, A అంటే అన్నదమ్ములు. హైడ్రా ఫస్ట్ నేను హైదరాబాద్ దోచుకుని రేవంత్ రెడ్డి అన్నదమ్ములు. అలాంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏంటంటే నాగార్జున ముట్టుకోవాలి. మేము ముట్టుకున్నప్పుడు ఏమైందంటే ఆయన కోర్టుకి వెళ్ళిండు. ఓపెన్ ఒప్పుకోవాలి. 2015లో అప్పుడు ఎవరితో సంబంధం లేదు. ఏదైతే GHMC నోటీసులు ఇచ్చింది, నోటీసులు ఇవ్వగానే కోర్టుకు పోయాడు. కోర్టుకు పోయిన తర్వాత ఏమైందంటే దాన్ని మనం ముట్టుకోవద్దు, కోర్టును గౌరవించాలన్న విషయం అందరికీ తెలుసు. ఈ రేవంత్ రెడ్డి తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. కానీ కోర్టు మొట్టకాయలు వేసిన తర్వాత ఈయన హైడ్రా విషయంలో కూడా తీసుకున్న నిర్ణయాలు మొట్టకాయలు వేస్తే ఆగిండు. కోర్టును ధిక్కరించిన తర్వాత కూడా కోర్టు ధిక్కరణ కేసు కూడా మీద ఉన్నది. కానీ మళ్ళీ హైడ్రాని మళ్ళీ పునఃప్రారంభిస్తారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. కోర్టు ఏం చెప్పిందంటే అసెంబ్లీలో తీర్మానం చేయండి. అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో ఎట్లా చెప్తే ఎమ్మెల్యేలు మేజర్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు నీకు హైదరాబాద్ లో 1 సీట్ రాలే, నువ్వు గెలవలే. ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి నువ్వు హైడ్రా తీసుకొస్తున్నావు. ఒక మంచి ముఖ్యమంత్రి అయితే, నువ్వు పరిజ్ఞానం ఉన్నావు, నీకు తెలికలు ఉన్నావు అయితే హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నా మీరు ఏం చెప్తారు, దీనిలో మార్పు తీసుకోవాలి. లేకపోతే ప్రజల దగ్గరికి ఇవ్వు. హైడ్రాకి సంబంధించి 55 చెరువులను గుర్తించినావు కదా, ఈ 55 చెరువులకు సంబంధించి వాళ్ళందరినీ విలువ. లేకపోతే ఒక దగ్గర బిట్టింగ్ పెట్టు. మరి మీ పరిస్థితికి ఇది మిమ్మల్ని మీ కట్టిన డబుల్ బెడ్రూమ్ లకు పంపుకుంటా మళ్ళీ మీ డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఇప్పుడు మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ దిక్కని నువ్వు కట్టు. నువ్వు 150,000 కోట్లు అంటున్నావు కదా. 150,000 కోట్లలో దాదాపు 50,000 కోట్లు నువ్వు పక్క పెట్టి వాళ్ళు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు తీసుకుపోయి ఆడ పంపిన తర్వాత అక్కడ నువ్వు సుందరీకరణ చేసుకుంటావో, లేకపోతే ఇంకేమైనా కట్టుకుంటావో, లేకపోతే మీ సమాధులే కట్టుకుంటారో కట్టుకోండి. నేనేమంటున్నా అంటే పేద ప్రజల సమాధుల మీద నువ్వు నడుస్తా అనుకుంటే నిన్ను ఖచ్చితంగా మారుస్తారు. మార్పు అని నువ్వు 6 గ్యారెంటీల కోసమైతే వచ్చినావో 6 గ్యారెంటీల మీద అమలు చేయి. నేను చెప్పిన 6 గ్యారెంటీలో కూడా ఫ్రీ బస్ విషయం చెప్పిన, పవర్ విషయం చెప్పిన. నేను ఇందులో ఇంకా మిగతా ఏది కాలేదు, ముట్టుకోలేదు. ఇప్పుడు ఏదైతే దళిత బంధు అన్నాడు, మేము 10 లక్షలు ఇచ్చినాం, 12 అన్నాడు. మరి ఏది? అదే విధంగా ఒక విద్యార్థి చదువుకుంటే మేము 20 లక్షలు ఇచ్చినాం. ఈయనేమన్నాడు
25 లక్షలు ఇస్తాం అన్నాడు. ఒక్క పైసా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళారు తప్ప ఏది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 6 months లో మీ నోటిఫికేషన్స్ ఇస్తాం, 2 సంవత్సరం లోపల ఫిల్ చేస్తాం. ఏదైతే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ ఉద్యోగాలు పోతే మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. నేను చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, ఏదైతే అశోక్ నగర్ సెంటర్ గా జరిగిన ఉద్యమం, ఏదైతే విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమం చేసిండు బల్మూరి వెంకట్, అదే విధంగా రియాజ్ అనే వ్యక్తులు, ఇప్పుడు వాళ్ళిద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి. రియాజ్ రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ అయ్యండి, అదే విధంగా ఏదైతే బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయ్యాడు. వీళ్ళిద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి తప్ప మిగతా వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడనే. ఇప్పుడు ఏదైతే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అసలు వాస్తవంగా నోటిఫికేషన్ లేచింది ఇవాటి వరకు, ఇది సంవత్సరం లోపల 12,527 ఉద్యోగాలకు వీళ్ళు నోటిఫికేషన్ చేసింది. 12,527 ఉద్యోగాలు. ఇందులో వీళ్ళు ఏదైతే మొన్న డిఎస్సికి సంబంధించిన ఇది మాత్రమే వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చినాయి, మిగతా వల్ల ఇంకా రిజల్ట్ పెండింగ్ లో ఉన్నాయి. మీరు పోతా చేసిన 6,000 నేను చెప్తా, అది కూడా చెప్తా. డిఎస్సికి సంబంధించిన 5,086 ఉద్యోగాలు మావి ఉన్నాయి, దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 5,000 కలిపేసిండు. ఓన్లీ 5,973 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇచ్చి ఇప్పటి వరకు. 5,973 ఉద్యోగాలు డిఎస్సి సంబంధించిన టీచర్లకి ఫిల్ చేసిండు. ఇక మిగతా మొత్తం దాదాపు 95,000 ఉద్యోగాలు వీళ్ళు ఇంకా తెలంగాణ యువతకు బాకీ ఉన్నారు. ఈ ఉద్యోగాలు ఎప్పుడు నింపుతావు? మార్పు కోసం నేను తీసుకొచ్చింది తప్ప నువ్వు అన్నదమ్ముల ఆర్థికంగా డెవలప్మెంట్ కావడానికి కాదు, ఇంకా పేదల ఇల్లు గులగొట్టనికి కాదు, అదే విధంగా లగచర్ల ఘటన ఏదైతే మీ భూములు గుంజుకోనికి కాదు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటున్నా, మరి సరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని లేదు, సరే ప్రతిపక్షాలు అలాగా వాటిని విమర్శిస్తాయి. కానీ ఇక్కడ ప్రజాపాలన కొనసాగుతుంది. గతంలో రాచరిక పరిపాలన కొనసాగింది, మాది ప్రజాపాలన, ప్రజల వద్దకే మా పాలన అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో అడుగడుగున కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అందరూ కూడా విభేదిస్తున్నారు, వాటి మీద పోరాటాలు చేస్తున్నారు. కానీ మీ పార్టీ పెద్దగా ప్రజాదరణ పొందే అవకాశం కనపడతలేదు. ఈ యొక్క అంశాన్ని మీరు క్యాష్ చేసుకుని ప్రజలకు ఎందుకు బాగా వెళ్ళలేకపోతున్నారు? నేను ఏమంటున్నా అంటే, మేము 1 year ఛాన్స్ ఇవ్వాలని చూసినాం. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు కూడా చెప్పారు, ఆయన మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ ఒరిజినాలిటీ తెలియాలి. మనమే ఇప్పుడు 1 year అవకాశం ఇవ్వకుండా మీరు 100 రోజులకే మొదలు పెట్టారు కదా. గులగొట్టిన ప్రజలు ఏదైతే ఇప్పుడు హైడ్రా ఉందండి, హైడ్రా గులగొట్టిన తర్వాత మా భవన్ కు బాధితులు రావడం జరిగింది. బాధితులు రావడం వల్ల మాకు కూడా అనిపిస్తుంది కదా, తెలంగాణలో అన్యాయం జరుగుతుంటే ఫస్ట్ స్పందించే పార్టీ ఏదండి? బీఆర్ఎస్ పార్టీ కదా. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టుకగూడెం కూడా చెప్పినా నేను. టీఆర్ఎస్ పార్టీ ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. అది దేశంలో కొంచెం జరుగుతుంటే అన్యాయం చూసి ఉండలేక అది మేము ఏమనుకున్నాం అంటే దేశవ్యాప్తంగా కూడా పోవాలనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నాం. అంతే తప్ప కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నది తెలంగాణలో అస్తిత్వాన్ని కోల్పోయారని చెప్పేసి మాట్లాడుతుంది. కోల్పోవడం కాదండి, నేను చెప్తాను వినండి. గిట్టని వాళ్ళు, ఓర్వని వాళ్ళు, నేను చెప్తున్నా, తెలంగాణకి వెళ్ళి ఒక ప్రధాని అయితేనే కుక్కలు వీక్కతిని అని శవాన్ని చూసారా? నేను ఏమంటున్నా అంటే, నేను కూడా లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. నేను చదువుకుంటున్నప్పుడు పీజీ కోసం ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. ఆయన చనిపోయిన క్రమంలో పాపం అనే నేను ఇంటర్మీడియట్ చదువుకున్న కాలేజీలో ఆయన కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిండు, మా వరంగల్ బిడ్డ అని నేను కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఏదైతే నా శవాన్ని ఎక్కడ తీసుకొచ్చిందంటే మన పబ్లిక్ గార్డెన్ తీసుకొచ్చి హైదరాబాద్ లో. పబ్లిక్ గార్డెన్ తీసుకొస్తే సోనియా గాంధీకి భయపడ్డ ఈ కాంగ్రెస్ కురువృద్ధులు ఎవ్వరు రాలేదండి. నేను చెప్తున్నా కదా, 28 గంటలకు వేరాడు, 8-9 మంది మాత్రమే ఉన్నారు. ఆ శవాన్ని కూడా ఎంత హీనంగా తీసుకుపోయి ఏదైతే నక్లెస్ రోడ్ లో కాల పెడితే కుక్కలు బిక్కతింటాయి. గిదాన్ని ఒక మాజీ ప్రధానికి నువ్వు చేయవలసిన దహన సంస్కారాలు ఎంత ఘోరంగా ఉండాలండి. నేను చెప్తున్నా, తెలంగాణకి వెళ్ళి ఎవరైనా, దక్షిణ భారతదేశానికి వెళ్ళి ఎవరైనా కూడా వాళ్ళు ఓర్వరు. కేంద్రానికి సంబంధించిన ఏదైతే 2 పార్టీలు ఉన్నాయో, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు, అవి 2 దొందే. ఎందుకంటున్నా అంటే, ఒక జాతీయ పార్టీకి జాతీయ విధానం లేదు. వాళ్ళు రాష్ట్రాలలో ఎన్నికలు ఎక్కడుంటే, ఒక దగ్గర ఇప్పుడు మొన్న కాశ్మీర్లో ఎన్నికలు జరిగినాయి, అక్కడ వరాలు చూడండి, ఇప్పుడు తెలంగాణకు చూడండి. అదే విధంగా ఇప్పుడు ఆడ 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, రేపు మళ్ళీ మహారాష్ట్రలో ఇంకో గ్యారంటీలు. నేనేమంటున్నా అంటే, ఒక జాతీయ పార్టీ అన్నప్పుడు జాతీయ విధానం ఉండాలని, తెలంగాణలో ఏదైతే అమలవుతున్న ఆ పథకాలయో మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేసుకుందాం అనుకున్నాము. ఒక మంచి బ్రాడ్ నేచర్ తో పోయినాము, కానీ ప్రజలు తొందరగా అర్థం చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు 1980లో పుట్టిన బీజేపీ పార్టీ కొట్టుకుంటూ వస్తే మొన్న అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మేము ఇమీడియట్ గా అధికారంలో ఇప్పుడు మాకు రావచ్చు సున్నాలు. నేను చెప్తున్నా, ఎంపీ ఎన్నికలు మాకు కూడా సున్నాలు రావచ్చు, వాళ్ళకు కూడా 13 రాష్ట్రాలు వచ్చినాయి, ఒక పార్టీకి 10 రాష్ట్రాలు వచ్చినాయి. సున్నాలు కాదు ఇప్పుడు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ ఏదైతే పార్లమెంట్ లో మోడీని పట్టుకొని మీకు సున్నాలు వచ్చినాయి హేళన చేస్తే, కొన్ని మీ రాష్ట్రంలో మీరు ఖాతా కూడా తెరవలేదని మాట్లాడితే మోడీ గారు లేచి అన్నారు, 0 అయితే ఆయే హీరో కోన్ బనా అన్నాడు. మేము కూడా రేపటికల్లా దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మక శక్తి ఎదుగుతాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కథం పని అయిపోయింది అన్నారు.
మరి అధికారంలోకి వచ్చిండా లేదా? కాంగ్రెస్ పనే అయిపోయింది అన్నారు. ఇప్పుడు మాది కూడా అంతే. ఎవ్వరి పని రాజకీయ పార్టీల పని ఎప్పుడు అయిపోదు. ప్రజలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా అధికారానికి వస్తాం. ప్రజలు ఏదైతే ఇప్పుడు విజ్ఞులు మేము ప్రజలు నమ్ముకున్నాం తప్ప మేము ఎవరు నమ్ముకోలేదు. కానీ మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు, రెండు కలిసి పోటీ చేయబోతాయి అంటున్నారు ఈసారి. చాలా రాంగ్ అండి. ఇప్పుడు ఏంటంటే మీరు మొదటికెళ్ళి చూడండి, రేవంత్ రెడ్డి ఏం చెప్పిండండి, మీరు మోడీ వస్తే స్పందించరు, బీజేపీ పార్టీతో చక్కగా ఉండరు, మీకు మీకు వరుగులు లేవు, మేము మస్తు ఉంటాము, మేము ఏంటంటే మేము బాయి అని మన బడాబాయి అన్నాడు. మరి బడాబాయి అని చెప్పిన తర్వాత ఏం తీసుకొచ్చిళ్ళు? అరే నిజంగా మొన్న బడ్జెట్ చూస్తే సిగ్గుపడాలి. ఒకవేళ తెలంగాణ ఎంపీలు అక్కడ గెలిస్తే ఈ రోజు మొత్తం రచ్చ చేస్తురు. మీరు కంప్లీట్ కనీసం ఒక మాట మాట్లాడిలా, 8-1 ఎంఐఎం 1, 8 బీజేపీ, 8 కాంగ్రెస్. ఎవడన్నా సపోర్ట్ చేసిండా? బడ్జెట్ లో తెలంగాణ పేరు లేకుండానే ముఖం సాటేసుకొచ్చిన ఎంపీలు వీళ్ళు ఒక ఎంపీల దద్దమ్మలు వీళ్ళు వాస్తవంగా ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలి. వీళ్ళు తెలంగాణకు అక్కర్రాని, వాస్తవం చెప్పాలంటే వీళ్ళు అక్కర్రాని వాళ్ళు, వీళ్ళు అక్కర్రాని ఎంపీలు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణకు సంబంధించిన నీకు కొట్లాడకపోతే నేను పంపింది ఎందుకు? నేను పార్లమెంట్కి పంపింది ఎందుకు? తెలంగాణ విషయంలో నిజంగా బడ్జెట్ విషయంలో ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా మాట్లాడలేకపోయారు. అరే మిగతా రాష్ట్రాల ఎంపీలు వచ్చి ఆడ పొద్దుగాల వాకింగ్ చేసుకుంటా నిరసన చెప్తారు. వీళ్ళు మంచిగా మొన్న గెలిచిళ్ళు. వాళ్ళు ఎంపీ మొత్తం కంప్లీట్ గా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎంపీలు తప్ప తెలంగాణ వాదం కోసం మాత్రం ఎవ్వడు కాలే. ఇప్పుడున్న ఎంపీలు చెప్తున్నా కదా, ఒక్కని కూడా తెలంగాణ వాళ్ళు లేదు, వాళ్ళ రాష్ట్రం మీద ప్రేమ లేదు. ముఖ్యంగా చూసుకుంటానా రామతోన్న ఫైనల్ గా కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య కుంపటి రాజుకుంది. త్వరలో హరీష్ రావు బయటకు వచ్చి ఆయన కూడా ఒక పార్టీ పెట్టబోతున్నాడు, లేదంటే బీజేపీ ఫుల్ సపోర్ట్ ఇవ్వబోతున్నాడు అనేది ప్రధానంగా నడుస్తుందన్న. కొంత అంటే రకరకాలైనటువంటి విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. దీని మీద మీకు ఉన్న క్లారిటీ? నేను చెప్తున్నా అంటే మాది ఒక కుటుంబం చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం. మా దగ్గర ఎలాంటి విభేదాలు ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇదే మాట మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏ సంవత్సరం అండి? 2024 వరకు కూడా అదే మాట వస్తుంది. హరీష్ అన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఏది చెప్తే గదే, అంతే తప్ప గాని కేసీఆర్ దాటి హరీష్ రావు అన్న పోడు. హరీష్ రావు అన్న ఒక సిన్సియర్ కార్యకర్త. ఎస్ గంతే. ఎవరు ఎన్ని మాట్లాడినా, రాజకీయ కోణం ఎన్ని తీసుకొచ్చినా కూడా ఇవన్నీ తుస్సు మాటలు తప్ప, బుస్సు మాటలు తప్ప వేరే మాటలు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయనకు ఎందుకు అరెస్ట్ చేయబోతాం? ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇప్పుడు చెప్తా వినండి. ఫోన్ ట్యాపింగ్ అన్నది రక్షణకు సంబంధించి ఎవరైనా చేస్తారు. నేను ఓపెన్ చెప్తున్నా. రాజుల కాలం నుంచి గూఢచార వ్యవస్థ ఉన్నది. రాజ్యాన్ని కాపాడుకోనికి పోలీసులు జరిగే ఒక చర్య. కానీ అది నేను ఒకటి చెప్తా. హరీష్ అన్న విషయంలో కూడా రక్షణ మీద అన్నారు, ఓకే. కానీ మూడు పిల్లలు మాట్లాడుకున్న విషయాలు కూడా రికార్డ్ నేను ఒకటి చెప్తా. ఆయన పేరు ఏం పేరు? సిద్దిపేట ఆయన మన చక్రాధర్ ఎవరండి? చక్రాధర్ ఎట్లా దొరికిండు? చక్రాధరు అక్రమ సంబంధాలకు సంబంధించి, అక్రమ వ్యాపారాలకు సంబంధించి, నోట్ల కట్టలకు సంబంధించి దొంగ వ్యాపారాలు చేస్తూ దొరికినోడు. అదే విధంగా ఈయన ఏదైతే అక్రమ సంబంధం ఒక అమ్మాయితో పెట్టి సహజీవనం చేస్తున్నాడో ఆమె యొక్క ఫస్ట్ లవర్ ను కిడ్నాప్ చేస్తూ దొరికినోడు. అలాంటి వ్యక్తి హరీష్ అన్న మీద తీసుకుపోయి నువ్వు మాట్లాడిస్తావు. మొన్నటిదాకా బీజేపీలో ఉంటే తన్ని తరిమేసి మంచోడు కాదని ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ లో చేరిండు. కాంగ్రెస్ సుతో పూసాయండు. ఏంటంటే అలాంటి వ్యక్తులు తీసుకుపోయి కేసులు పెడితే నిజంగా చెప్తున్నా, ఆకాశం మీద ఉంచినట్టే. ఏదైతే హరీష్ రావు మీద మీరు ఆరోపణలు చేసినా, హరీష్ రావు మీద మీరు ఏమైనా కేసులు పెట్టినా ఆకాశం మీద ఉమ్మేసుకున్నట్టు తప్ప అలాంటి పిచ్చి కేసులకు మేము ఎవరం భయపడం. కానీ కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద అనేక రకాలైనటువంటి కేసులు, ఆరోపణలు వస్తున్నాయి. అది అవినీతి ఎక్కువ చేశారు, కాళేశ్వరంలో దోచుకున్నారు, మొత్తం 1,00,000 కోట్లు దోచుకున్నారు అందరూ కలిసి. సో త్వరలో వీళ్ళు అరెస్ట్ చేస్తాం అంటున్నారు. ఈ కారు రేస్ విషయంలో కూడా నేను సింపుల్. కానీ హరీష్ మన కేటీఆర్ గారు కూడా సిద్ధపడే ఉన్నాను, చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి ముందే స్పందిస్తాను చెప్తున్నా. మా మీద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అభివృద్ధి చేసిన ఆరోపణలు. మేము అభివృద్ధి చేసినాం. అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం చేసినాము, మెడికల్ కాలేజీలు కట్టినాము, అదే విధంగా జిల్లా సమీకృత కలెక్టరేట్లు కట్టాము. ఇలా మేము అభివృద్ధి చేసినాం. అభివృద్ధి చేసినప్పుడు కొంతమంది ఓర్వని వాళ్ళు అంటారు ఏంటంటే పాలల్లో విషయం లాగా. ఎప్పుడైనా పాలు మంచి పాలు అంటే దానిలో విష సుఖ కలిపితే అయిపోతుంది. ఎందుకంటే అలాంటి అభివృద్ధి చేసిన దాంట్లో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు, తెలంగాణ సెంటిమెంట్ ని దెబ్బతీయాలని చూస్తున్నారు, తెలంగాణ జరిగిన అభివృద్ధిలో విషం సుక్కేయాలని చూస్తున్నారు తప్ప వీళ్ళు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలకు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. ఈ బంధాన్ని ఎవడు దెంపలేడు, ఎవరి వల్ల కాదు. మళ్ళా 100 ఏదైతే రేవంత్ రెడ్డిలు పుట్టినా వాళ్ళ వల్ల కాదు. కానీ ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏంటి, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ప్రజలు నమ్ముకున్నాం. మేము ప్రజలకు ఏదైతే మేము గతంలో చేసినామో, మేము ఏదైతే గర్భస్థ శిశువు నుంచి ఏదైతే వృద్ధుల వరకు మేము ఎంత చేసినామో వాళ్ళకి తెలుసు. మేము ఇచ్చిన పెన్షన్లు ఇప్పటి వరకు వస్తున్నాయి. వీళ్ళు పెంచుతాన 4,000 పెన్షన్ కూడా విడియలేదు. ఈ అంతా మాయ మాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చింది తప్ప. నేనేమంటున్నా అంటే మేము చేసిన వాటిని పట్టుకొని ముందుకు పోతాం. సరే వాళ్ళని కూడా రమ్మానండి, కాంగ్రెస్ వాళ్ళను. వాళ్ళు ఏం చేసిందో ఈ 11-12 నెలల్లో
సంవత్సరం complete, ఆ. సంవత్సరంలో మీరు ఏం చేసిళ్ళు, విద్యార్థులకు ఏం చేసిళ్ళు, వృద్ధులకు ఏం చేసిళ్ళు, గ్రామానికి ఏం చేసిళ్ళు, మీరు రండి. ఆఖరికి ఎమ్మెల్యేలను కూడా డమ్మిలు చేసిళ్ళు. 119 ఎమ్మెల్యేలకు CDF లేదు ఇప్పటి వరకు. ముఖ్యంగా CDF లేదండి, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండే లేదు. ఇప్పుడు ఏదో స్పెషల్ ఫండ్ కింద ఏదో మంత్రుల దగ్గర అడుకొచ్చుకొని కొంత మా ఇజ్జత్ పోతుందని అక్కడ చదువుకొని అక్కడ ఏదో చేస్తున్నారు తప్ప 119 ఎమ్మెల్యేకి ఇంతవరకు CDF లేదు. రైట్. ముఖ్యంగా నేను ఒక విషయం మాట్లాడాలి. వీర్లపల్లి శంకర్ అని షాద్ నగర్ ఎమ్మెల్యే మొన్న ఒక కులాన్ని, అంటే ఇప్పుడు కేసీఆర్ గారి కులాన్ని పట్టుకుని అదే నా కొడకల్లారా అనే ఒక రకమైన సంబోధన చేశారు. ఆయన చాలాసార్లు మాట్లాడారు, చంపేసే స్థాయిలో మాట్లాడారు ఆయన. దాని మీద ఏంటి మీకు ఏమంటున్నా అంటే, ఏ కులాన్ని కూడా ఎవరు కూడా దూషించడానికి రాజ్యాంగం నీకు హక్కు ఇవ్వలేదు. ఆయన కూడా మొట్టకాయలేసిళ్ళు, ఆయనకు కూడా పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళు కూడా చేస్తే ఆయన కూడా సారీ చెప్పినట్టు నేను విన్నా. కానీ అన్న తర్వాత ఎన్నిసార్లు చెప్పినా ఆ మాట పోదు. కాంగ్రెస్ చేస్తున్నది కదే అండి, కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టి. నేను చెప్తున్నా, దేశంలో అత్యధిక దాడులు, అత్యధికంగా మత కల్లోలాలు జరిగిన గవర్నమెంట్లు ఎవరేయండి? కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ ఎప్పటికైనా దేశానికి ప్రమాదమే. అదే విధంగా ఇప్పుడు బీజేపీ కూడా ఆ విధంగానే ఉన్నదండి. ఎందుకంటే ఇప్పుడు మణిపూర్ చూస్తున్నాం, పరిస్థితి కాలిపోతుంది మణిపూర్. దేశానికి సంబంధించిన ఒక ఏదైతే దేశాన్ని కాపాడే ఒక సైనికుని భార్యను కూడా బర్వాత తిప్పిన పరిస్థితి అది. ఎంత ఘోరం, ఎవరు మర్చిపోతారండి. అదే విధంగా కలకత్తాలో ఏం ప్రభుత్వాలు నడుస్తున్నాయండి? ఇప్పుడు సత్వర న్యాయం ఎక్కడున్నదండి కలకత్తాలో? అసలు అలాంటి పరిస్థితులు. ఎందుకంటే నేను అందుకే కేసీఆర్ గారి ఇవన్నీ చూసి కలత చెందింది. దేశంలో జరుగుతుంది, ఎందుకంటే రాష్ట్రం సాధించిన నేను, రాష్ట్రం సాధించిన తర్వాత నాకు సంతోషంగా ఉన్నది, నేను చేసిన ఎంతో వరకు. కానీ దేశంలో కూడా కొంత మార్పు తీసుకురావాలి, దేశంలో రాష్ట్రంతో పాటు దేశంలో కూడా కొంత మార్పు తీసుకురావాలని నిర్ణయం చేసిండు. ఆ నిర్ణయాన్ని క్రమంలో ముందుకు వేయండు. సరే తగిలితే తగలచ్చు దెబ్బ, కానీ మళ్ళీ లేస్తాం 100%. ఇక లేచిన తర్వాత ఎట్లుంటో చూడండి. కానీ ఫైనల్ ఒక్కటి చెప్పండి, ఇంత జరుగుతున్నా ఎందుకు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వీడి బయటికి రావట్లేదు? నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు క్లియర్గా చెప్పాడు, ఏదైతే మోసపోతే గోసపడతాం, తర్వాత నాకేంటి, నేను వ్యవసాయం చేసుకుంటా, ప్రశాంతంగా జీవిస్తా, కానీ మీరు ఇబ్బంది పడతారన్నది ఈ రోజు అదే అవుతుంది సార్. నేను కూడా పర్సనల్ గా లేదండి, సార్ వస్తున్నాడు, అసెంబ్లీకి వచ్చాడు గతంలో. ఎందుకంటే సార్ కొంచెం నేను చెప్తా వినండి, అది ఏ విధంగా అయింది కూడా చెప్తా. ఎందుకంటే సార్ 20 ఎంక ఇరిగిన తర్వాత కొంచెం రెస్ట్ డాక్టర్లు కోరుకున్నారు కాబట్టి, ఒక పెద్ద మనిషిని ఏంటంటే ఆ స్టేజ్ లో కూడా మనం మంచిగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలని కోరుకోవాలి. కానీ వరంగల్ సభ విషయం చెప్తా అండి, కనీసం ఒక ప్రెస్ మీట్ ద్వారానో లేకపోతే ఏదో కనీసం అట్లా కూడా ప్రజలు పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, మాట్లాడాడు, అన్ని విధాలుగా మా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. కంప్లీట్ గా రాష్ట్రాలు ఏం జరుగుతుందో ప్రతి అంశం తెలుసు సార్కి. సారు ఖచ్చితంగా ప్రజలు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తాడు. ప్రజలు కోరుకుంటున్నారు, ఆ విషయం సార్ కూడా తెలుసు. సారు త్వరలో తన నిర్ణయాన్ని తీసుకుంటాడు, నాకు కూడా తెలుసు. ఎక్కడైనా అహంకార పూరిత ధోరణి మానుకుంటారా కేసీఆర్ గారు? అదే విధంగా సార్కు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నారండి? నేను కూడా సార్ నేను కూడా మా ఫ్యామిలీతో కూడా మొన్న వెళ్ళడం జరిగింది, సార్ బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది. సారు ఏ విధంగా అయితే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉన్నాడో దానికంటే అద్భుతంగా వ్యవసాయం చేసుకుంటాడు సార్. చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉన్నాడు సార్, మంచి ఆలోచనతో ఉన్నాడు. ఏ విధంగా పార్టీ నిర్మాణం చేయాలి, తెలంగాణ ఏ విధంగా రక్షించుకోవాలి. రామూర్తి గారు పర్సనల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు మంచిగా నీట్ గా తీసుకెళ్ళి ఆయన చేతులు పెట్టారు. హ్యాపీగా దాన్ని మంచిగా డెవలప్ చేశారు, సుభిక్షంగా పరిపాలించి ఆయన ఒక రాజులాగా, ఒక బాపులాగా, ఒక తండ్రిలాగా, ఒక కొడుకులాగా, ఒక పెద్దనలాగా ఉండుంటే ఈ రోజు 3వ సారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవారు. లేదండి, ఆయన చేసుకున్న కొన్ని తప్పిదాలు మీరు అవునన్నా కాదన్నా మీ నాయకులు చాలా మంది మా సార్ కూడా కొన్ని తప్పులు చేయబట్టి ఇలాంటి పరిణామాలు మాకు సంభవించినాయి, 2వ సారి జరగకుండా చూసుకుంటామని వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. సో ఈసారి చూద్దాం ఎలా ఉండబోతుందో. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను ఏమంటున్నా అంటే, మేము 1 ఇస్తా అంటే వాళ్ళు 2 ఇస్తా అన్నారు, 3 ఇస్తా అంటే 4 ఇస్తా అన్నారు. ఇప్పుడు తులం బంగారం విషయం చెప్తా. మహిళలు స్కూటర్లు ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తారు. ఇప్పుడు తులం బంగారం 4 లక్షల పెళ్ళే తెలంగాణ, 4 లక్షల తులం బంగారం ఈ సంవత్సరం బంగారం ఇచ్చే పరిస్థితిలో కూడా గ్రామ్ కూడా ఇవ్వరు. అలాంటి పరిస్థితులు, ఎందుకంటే నమ్మబలికిండు దొంగ హామీలతోని ప్రజలను మెస్మరైజ్ చేసి. నిజంగా చెప్తున్నాం, మొన్న హరీష్ అన్న కూడా ఛార్జ్ షీట్ మొన్న విడుదల చేయడం జరిగింది. ఏమేం చేసిండు, ఏంది కథ, అందులో ఒక్క తప్పుంటే చూపించండి. ఒక్కటికి ఇది కాదు, హరీష్ అన్న ఛార్జ్ షీట్ లో ఇది తప్పును అని చూపించండి. వీళ్ళు ఏమి చేయట్లేదండి. మొత్తం ఏంటంటే 5 సంవత్సరాలు మేము అధికారులు ఉండాలి, సాధ్యమైన దోసుకోవాలి, పోవాలి, అంతే తప్ప కానీ తెలంగాణకు ఒక్కటి చెప్పండి. వీళ్ళ విజన్ ఏంటంటే తెలంగాణ మీద, మా విజన్ నీళ్లు, నిధులు, నియామకాల మీద మేము వర్క్ చేసినాం. మీ విజన్ ఏంది? అసలు వీళ్ళ విజన్ లేదండి, విజన్ లేని కాంగ్రెస్. ఓకే, రైట్. చూద్దాం మరి రానున్న రోజులు మీ పోరాటాలు ఇంకా ఉధృతం కావాలి, తెలంగాణ సమస్యల మీద మంచి పోరాటం చేయాలి, మీరు అధికారం దిశగా ముందుకెళ్ళాలనేది కోరుకుంటున్నారు అందరూ కూడా. చూద్దాం, అంటే
మీ ప్రవర్తన బట్టే రేపొద్దున ప్రజలు కూడా మీకు పట్టం కట్టే తెలంగాణకు అవకాశం ఎప్పుడు ఆపద వచ్చినా, తెలంగాణకు ఏం జరిగినా మా పార్టీ మేము ఎల్లవేళలా ప్రజల కోసం ఉంటాం. రైట్ రామూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి రామూర్తి గారి యొక్క మనోగతం. సో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాంగ్రెస్ పాలన కాదు ఇది, ఇదంతా అరాచక పాలన, ఇక్కడ పాలన అనేది లేదు. సో మేము మళ్ళీ అధికారంలో రాబోతున్నాం, మేము మరీ ప్రజారంజకమైనటువంటి పాలన కొనసాగించబోతున్నాం అని చెప్పేసి చాలా ఘంటాబద్ధంగా చెప్తా ఉన్నారు. సో చూద్దాం, మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్.